బ్రేకింగ్ న్యూస్ మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ పోలీస్ కస్టడీలో ఉన్నారు. చల్లా శివకుమార్ అనే వ్యక్తికి సంబంధించిన స్థలం కబ్జా చేయడమే కాకుండా అతని భార్యపై హత్యాయత్నం కూడా చేసినట్లు గురుజాల పిఎస్ లో కేసు నమోదైంది. దీంతో 2 రోజుల విచారణకు మాచర్ల అడిషనల్ సివిల్ కోర్టు అనుమతినిచ్చింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ గుంటూరు నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి. ప్రజెంట్ మనం చూస్తున్నాం ఇటు మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీకి సంబంధించి మాజీ చైర్మన్ అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రధాన అనుచరుడైనటువంటి తురక కిషోర్ ని ఈ నెల 12న పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. శివకుమార్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి స్థలాన్ని కబ్జా చేయడంతో పాటు శివకుమార్ భార్య పైన హత్యాయత్నం చేసినటువంటి ఆ కేసులో 12వ తారీఖు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే తురక కిషోర్ తో పాటు తురక కిషోర్ అనుచరులకు రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేయడంతో మాచర్లకు సంబంధించినటువంటి అడిషనల్ జడ్జి 2 రోజులు అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు మాచర్లకు సంబంధించినటువంటి పోలీసులు శివకుమార్ ని కస్టడీ విచారణ చేపట్టనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయం తర్వాత తురక కిషోర్ ని మాచర్ల పోలీసులు వచ్చి గుంటూరు జిల్లా జైలు నుంచి గురజాలకు తరలించడం జరిగింది. గురజాలలో ప్రస్తుతం కస్టడీ విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా శివకుమార్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఆ రోజు అసలు కబ్జా చేయడానికి గల కారణాలు ఏంటి, ఆ రోజు తన భార్య అదేవిధంగా శివకుమార్ పైన ఎవరెవరు అటాక్ చేయడం జరిగింది అనే అంశాలకు సంబంధించి అయితే విచారణ కొనసాగనుంది. దాంతో పాటు ఈ కేసుతో పాటు మరికొన్ని అంశాలపైన కూడా తురక కిషోర్ అయితే విచారించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అప్పట్లో జరిగినటువంటి కబ్జాలకు సంబంధించినటువంటి అంశంలో అనేక ఆరోపణలను కూడా తురక కిషోర్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికి సంబంధించిన వాటిపైన 2 రోజుల పాటు కస్టడీ విచారణ అయితే కొనసాగనుంది. సర్తాజ్ అయితే సాయి, ఇటు కబ్జా చేయడం కాకుండా ఇందాక మీరు చెప్పినట్టు అతని భార్యపై హత్యాయత్నం కూడా చేసినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి అసలు ఆయన వర్గం ఏమంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు? ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో శివకుమార్ అనేటటువంటి వ్యక్తి ఇంటిని నిర్మాణం చేసుకుంటున్నారు. ఆ సమయంలో తురక కిషోర్ అదే అతనికి సంబంధించినటువంటి అనుచరులు అక్కడికి వెళ్ళటం, ఆ ఇంటికి సంబంధించినటువంటి గోడను కూడా కూలగొట్టారు. అయితే ఆ సమయంలో అడ్డుకున్నటువంటి వారిపైన బెదిరించడంతో పాటు వాళ్ళని చంపేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి రావడంతో ఒక్కసారిగా తురక కిషోర్ తన అనుచరులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే అప్పుడు వాళ్ళు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోలేదు అనే విధంగా కూడా శివకుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఆయన ఆ కేసుకు సంబంధించి వారిపైన జరిగినటువంటి దౌర్జన్యానికి సంబంధించినటువంటి అంశంపైన పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులు విచారణ చేపట్టి అప్పుడు జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశంలో తురక కిషోర్ అతని అనుచరులు నిజంగానే శివకుమార్ అతని భార్య పైన హత్యాయత్నం చేశారనే విధంగా గుర్తించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే కేసును నమోదు చేసి రిమాండ్కు పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి.